బాసరా ఐటీలో గంజాయి ఘటనపై బీఆర్కే న్యూస్ లో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు. విద్యార్థులకు గంజాయి అందించిన ఇద్దరు అవుట్సోర్సింగ్ కార్మికులపై వేటు వేశారు. గత 3 రోజుల క్రితం బాయ్స్ హాస్టల్ స్లాబ్ పై ఇద్దరు విద్యార్థులు గంజాయి పీల్చుతూ పట్టుబడ్డారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఇందులో భాగంగా అధికారులు యూనివర్సిటీలోకి వచ్చి విచారణ చేపట్టారు. ఇక వారి వద్ద లభించిన సిగరెట్లలో ఉన్న ఆకులను యూనివర్సిటీ అధికారులు నార్కో బృందానికి అప్పగించారు. విద్యార్థులకు గంజాయి సరఫరా చేసిన వ్యక్తిని యూనివర్సిటీలోని శక్తి మెస్సులో పనిచేసే జార్ఖండ్కు చెందిన వర్కర్గా గుర్తించారు. ఇక ఈ వ్యవహారంలో అతనితో పాటు మరో 2 వర్కర్స్కు ప్రమేయం ఉన్నట్లు అధికారులు విచారణలో వెల్లడైంది. అయితే నార్కో బృందం విచారణ చేపడుతుందని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయని వైస్ ఛాన్సలర్ వెంకటరమణ చెప్పుకొచ్చారు. ఇక కళాశాలలో అనాగరిక కార్యకలాపాలకు తావొద్దని, క్యాంపస్ నియమాలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా ఎంతటి వారైనా చర్యలుంటాయని ఆయన తేల్చి చెప్పారు. ప్రాథమిక విచారణ ఆధారంగా 2 విద్యార్థులను 1 సెమిస్టర్ పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. గంజాయి సరఫరా చేసిన మెస్ వర్కర్లను కూడా పనిలో నుంచి తొలగించినట్లుగా చెప్పుకొచ్చారు. ఐటీలో నోడల్ ఆఫీసర్ల పాలనకు శ్రీకారం చుట్టినట్లు ప్రకటించారు. హాస్టల్, వైద్య సేవలు, భోజనశాలలు, సెక్యూరిటీ, అకాడమిక్ పరీక్షలు ఇలా ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లుగా తెలియజేశారు. ప్రభుత్వం కూడా వర్సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ బాసర్లో పత్రికా సమావేశంలో కొన్ని యూనివర్సిటీకి సంబంధించిన విషయాలను ఒక ఫ్యాక్ట్ షీట్ అనేది తయారు చేసి ప్రెస్ వాళ్ళకి సమర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో బాసర్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఫ్యాకల్టీ మరియు స్టూడెంట్స్ చేస్తున్న కార్యక్రమాలు, అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ పరంగా మనం తీసుకుంటున్న చర్యలు, సౌకర్యాలు ప్రొవైడ్ చేయడం, అట్లాగే ఫైనాన్సెస్ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారము ఇలాంటి విషయాల మీద మనము మాట్లాడుకున్నాము. అట్లాగే గత నెల సుమారు 2 నెలల తర్వాత 2 నెలల ముందర గౌరవ ముఖ్యమంత్రి గారు మన విద్యార్థులకు ల్యాప్టాప్స్ అందించడం జరిగింది. అట్లాగే సంబంధిత అధికారులతో నేను చర్చించినప్పుడు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్లైన్ చేసేయండి, విద్యార్థులకు సౌకర్యాలు ఇంప్రూవ్ చేయండి, అట్లాగే ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మన్నారు. ఇదే క్రమంలో మనం ప్రభుత్వానికి రాశాము. వచ్చే రానున్న రోజులలో అడ్మిషన్స్ ఎస్ఎస్సి కాగానే అడ్మిషన్స్ కూడా తీసుకోవాలి. అట్లాగే ఆడపిల్లలున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది కనుక గర్ల్స్ కేర్ టేకర్స్ కూడా తీసుకోవాలని ప్రతిపాదన గవర్నమెంట్ పంపించారు.